So let's welcome my boys for a wonderful hilarious skit. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, ఈ రోజు మీ అందరి అబ్బురపరచడానికి ఒక నాటకంతో మీ ముందుకు రావటం జరిగింది. ఆ నాటకం పేరు ఏమిటంటే నమస్కారము డమక డమక డమ్, నమస్కారము డమక డమక డమ్. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కథాకథనం నడవబోతుంది రే. మరి ఏమి కథ అనుకుంటున్నావు? ఏం కథ? పేరు తెలుసా నీకు? తెలీదు. నన్ను చెప్పమంటావా? చెప్పు. మరికి లేట్ చేయకుండా ముందుగా ఈ కథనంలో హీరో ఎంట్రీ ఇద్దాము. హీరో ఎంట్రీ డమక డమక డమ్. హీరోని రమ్మంటే తుప్పలు నరికే వాళ్ళు వచ్చారేమిటి? ఈ 2000 వేలు పడుకో. నువ్వే పుష్ప, నువ్వే పుష్ప. అవురా పుష్ప? ఏమంటే యజమాని ముందు కాలు మీద కాలు వేస్తివా? ఈ కాలు నాది, ఓహో ఈ కాలు నాది. శబాషే. నా కాలు మీద నా కాలేసుకుంటేనే నీ మీదేమన్నా వేసినారా ఒకడా ఒకడా? మొత్తానికి ఏమంటివి? కేశవ, మన గుంట పిలిపించవా? అమ్మ గుంట. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. కేశవ, పుష్ప ఒక గుంటను రమ్మంటే మొత్తం మొహమంతా గుంటలే ఉన్నాయి. ఎవరు వీళ్ళు? అది గుంట కాదు, గంధం చెక్కలు వేసేయమంటావా? వేసేయమంటావా? ఏమిటి మాట్లాడుతున్నారు? అదిగో స్టార్ట్ అయింది లాగు లాగు. పుష్ప ఆగుము. చూసిందా కేశవ? లేదు పుష్ప. మరి చూడమని చెప్పరా కేశవ కేశవ. అమ్మే శ్రీవల్లి, ఏమిటి మావాన్ని ఒక్కసారి చూడుము. నీకు 1000 రూపాయలు మేము ఇచ్చుకుందుము. పూజకు పనికిరాని పువ్వులా పువ్వులా ఉన్నాడు. ఒక 10,000 ఇస్తాను కేశవ. ఈ అమ్మాయి కాదు గాని కథ కంచికి మన ఇంటికి ఆ హీరోయిన్ ఉంది కదా, తనని చూడమను చూడమను. ముందు బేరం బేరం మాకు చెప్పారు. ఏమిటి నేను చూడలేదని ఓ పులిపెక్కిపోతుండావంట. ఏమిటి? నాకు పులిపే ఎక్కువైంది, నీకు అన్నీ ఎక్కువైనాయే. మన ధారావాహికలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి సామి సామి అంటూ మన ముందుకు వస్తున్నారు మన ముగ్గురు కార్యకర్తలు.
తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా. అమ్మా శ్రీవల్లి మీరు వెళ్ళి కూర్చోండి, మాకు పోలీసులతో చిన్న పనుంది. పుష్ప చెప్పు. నీ సంగతి నాకు తెలియనిదా? ఎంతో మందిని బట్టి కారాగారంలో వేసిన నిన్ను వేయలేనా? ఈ చోటనే గంధపు చెక్కలను నరికి వ్యానులోన తరలించినది. పుష్ప ఈ చోటనే స్మగ్లింగులంట వ్యవహారములు చేస్తే నీ తోడకలు నేను తీసినది. ఏమంటివి నీకంటే ముందు ఒక ఎస్ఐ రాలేదా? అతనికి ఒక 10,000 ఇవ్వలేదా? అంతకు ముందు ఒక సిఐ రాలేదా? అతనికి ఒక 25,000 ఇవ్వలేదా? అంత ఏలా నాతో చెప్పిందివేమయ్యా? ఇక్కడే కూర్చున్న ఇంద్రజా గారికి చూస్తున్నంత చెప్పు నవ్వు మనం ఒక 5,000 ఇవ్వలేదా? అయ్యో దేవుడా, వాళ్ళందరూ కలిసి నాకు ఇయ్యలేదు పుష్ప. మరి నీకు ఎపిసోడ్ కి పేమెంట్ ఇచ్చినారా? ఇచ్చిళ్ళు అందుకే నేసా పుష్ప. అది తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెంటనే ఓకే పుష్ప. మన మంగళం సీనుని పిలుద్దామా? తర్వాత పిలుతూ నన్ను జాలరెడ్డి రమ్మంటున్నాడు పుష్ప. మరి వెళ్ళవే. తొందరగా వెళ్ళము, ఎందుకంటే లాగు చేయకూడదు. ఓరే దిక్కుమా మంగళం పుష్ప నా బామర్ది బాడీ నాకిస్తే నేను ఇతడికెళ్ళి బామర్ది బాడీకి ఆన్సర్ చెప్పరా బొగడా. పుష్ప ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సబబు? మా బామ్మర్దిని ఇప్పటి వరకు చంపకుండా నువ్వేం చేస్తుండేవి? ఈ బామ్మర్దికి గొడ్డలి అవసరం లేదు మంగళం సీను. మరి ఏమి కావాలి? నాకు తెలిసి పిడి చాలు. అయ్యి బాబోయ్. నా బామ్మర్ది పార్థివ దేహం ఇస్తే ఇతడికెళ్ళి వైదొలిగిదా? మీ బామ్మర్దిని మీరే పొడి చేసి తీసుకుని వెళ్ళిపోండి బాడీ. ఏ పొడి చేయమందురు? కంది పొడా, పల్లి పొడా? మరి పుష్ప అతను ఎవరో ఉంటారు కదా కేశవ, పార్టీ లేదా అని ఒకడు అతను వస్తారు కదా, వాడు వచ్చుచున్నాడు. మనం చంపగా అడిగడిగడిగో వచ్చుచున్నాడు లాగు చేయి వీరుడు. ఆహా చెప్పండి. 2 తగ్గినవి పుష్ప. కానీ ఒకటే కదా తగ్గినది? లేదు పుష్ప, అందరికి ఒకటైతే నాకు 2 తగ్గినవి పుష్ప. నువ్వు వాడేది వెస్పా. ఇచ్చోటనే ముదురు ఇల్లాలు. లేత ఎల్లాలి కదండి ఇది. పెళ్ళై 10 ఏళ్ళు అయితే ముదురైందండి ఇది. ఏం చేసావు? నువ్వే కదా దాకో మేక అన్నావు, తీసి లోపల పెట్టాను మేకుని. పార్టీ లేదా పుష్ప? పార్టీయే కాదు అసలు స్కిట్టే లేదు పార్టీ పుష్ప. భయపడినాడు వీడు. పుష్ప జాలరెడ్డి నన్ను రమ్మంటున్నాడు. నువ్వు వాడి దగ్గరే ఉండవే శ్రీవల్లి. శ్రీవల్లి గాలిరెడ్డికి టేస్టే లేదా? కేశవా ఏమ్మా శ్రీవల్లి, నాకు బొచ్చేలేదు కేశవా అంటున్నావు. పుష్ప ఇంటిలో గీసుకొనడానికి బ్లేడులు ఉంచట్లేదయా. మంగళసీను మర్యాద ఎక్కడి నుంచి మింగే
బట్ ఇందులో ఉంది కదా కేశవ బాబు, ఆ ఊ అంటావా వేసుకోండి ఒకసారి. కోక 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 కడితే కొరకరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి బట్టలేస్తే పట్టి పట్టి చూస్తారు. అంటావా మావా పట్టుకునము. ఎందుకు? కారిణి అన్నావు కదా, కారిచ్చాను. మరి కళాకారులందరూ ఒకసారి విచ్చేస్తే మన నాటకానికి ముగింపు దశకు వచ్చింది. రండి మొత్తానికి ఒకసారి అందరూ మన నాటకానికి ముగింపిద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి, అమ్మగారికి, సుధీర్ అన్నకి. అదేంటారు అందరికి చెయ్యి ఆయనకు తొయ్యి అంటారు. రీమిక్స్ లో నేను ఇలాంటి రీమిక్స్ ఎప్పుడు వినలేదండి. అండ్ ఓవరాల్ గా ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు వీళ్ళు చేసేది మనం చూసి ఎంజాయ్ చేయాలి, కానీ కామెంట్స్ చెప్పే స్టేజ్ అంతా వాళ్ళు దాటిపోయారు. సూపర్ ఫెంటాస్టిక్ అండ్ స్పూఫ్ అయినా గానీ యు మేక్ ఎవ్రీ క్యారెక్టర్ టు అపియర్ రియల్. అది చాలా నచ్చింది నాకు. ఐ హోప్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. వెరీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గారు, యూజువలీ ఆటోనే చాలా లేట్ గా స్టార్ట్ అవుద్ది, వెస్పా కూడా ఇట్లా లాగి తగ్గేదే లోపు అందరం తగ్గిపోయాం మేము. బుల్లి నరేష్, నీకు చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నారు ఇక్కడ. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నాకు తెలుసు. నువ్వు ఒక ఈవెంట్ లో నువ్వు పర్ఫార్మ్ చేయడం చూసి ఇంప్రెస్ అయ్యి నిన్ను చాలా పొగడాలని మా హీరోయిన్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఎస్ పూజిత గారు, చాలా బాగుంటుంది దిస్ స్కిట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్ యూ. మిమ్మల్ని ఎప్పుడు చూసినా నేను ఫుల్ నవ్వుకుంటా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇప్పుడే అంటాడు ఇక్కడికి వచ్చి హగ్ ఒకటేనా అట్లీస్ట్ ఇలాగ ఏదన్నా అనొచ్చు కదా, చిన్నపిల్లలు కదా అని అంటాడు. ఎల్లు ఇంకెందుకు. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. పూజిత గారు స్కిట్ గురించి ప్లీజ్. స్కిట్ చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్ ఆఫ్ యు ఆర్ సో టాలెంటెడ్. కంటిన్యూ ఎంటర్టైనింగ్ ఎవ్రీబడి లైక్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది మీ డ్రామా స్టైల్లోని మాస్ స్పూఫ్ చేయడం? చాలా బాగుంది స్కిట్. ఓవరాల్ గా మీరంతా ఎవర్ గ్రీన్ స్టార్స్. మా ఇళ్లలో మీరే ఉంటారు 24 గంటలు. చాలా బాగా చేశారు. యాక్చువల్ గా మా ఇంట్లో వాళ్ళు కూడా మా ప్రదర్శనల కంటే ఎక్కువ మీ ప్రదర్శనలో చూస్తూ ఉంటారు. రోజు టీవీలో కనిపిస్తుంటారు కాబట్టి మీతో కలిసి మమ్మల్ని చూసినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడతారని. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే పేరు ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడో కనెక్ట్ అయ్యాం. డ్రామా కంపెనీ అంటున్నారు, మేము కూడా కనపడితే బాగుండు, డ్రామా ఆర్టిస్టులుగా మమ్మల్ని చూపిస్తే బాగుండని ఆ అవకాశం ఈ రోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. Thank you guys, thank you so much for coming and entertaining. Thank you.